చాలాసార్లు ఏముంటుందంటే మనకి కింద ఆనెలు వస్తాయి, మనం జనరల్గా బ్లేడ్తో కట్ చేయడం కానీ కాన్ క్యాప్స్ లాంటివి కానీ పెట్టుకోవడం చూస్తాం. సో అవి ఏమవుతుంది, టెంపరీగా ఒక రంధ్రం లాగా పడుతుంది, అదంతా హీల్ అయిపోతుంది, బట్ మళ్ళీ వస్తాయి. సో ఎందుకు వస్తాయి మళ్ళీ అనే దానికి సమాధానం చాలా రోజులు చాలా మంది ఇదే ఉంటుంది. అంటే జనరల్గా వాట్ వీ డూ ఇస్ మనం ఒక పోడియాట్రిక్ దగ్గర లేకపోతే జనరల్ సర్జన్ దగ్గరికి వెళ్తాం, ఆనే ఉంది పెయిన్ఫుల్ ఉందని కానీ కట్ ఇట్ ఆఫ్, అది షేవ్ ఆఫ్ రిమూవ్ చేస్తాం. బట్ యాక్చువల్గా జరిగేది ఏంటంటే ఆనే అనేది బాడీ యొక్క ప్రొటెక్టివ్ మెకానిజం, ఇట్ ఈస్ ప్రొటెక్టింగ్ అస్. అది ఏంటంటే మనం మామూలుగా నిల్చున్నప్పుడు మన 4 వేలు ఉంటాయి కదా, పాదం ఈ 5 వేలు తీసుకున్నప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఈ వేలు పొడుగున్నప్పుడు ఆనే ఇక్కడ వస్తుంది. అంటే మనం నడిచేటప్పుడు వాళ్ళకి నిప్పుకుంది, నిల్చున్నప్పుడు నిప్పుకుంది, నడిచేటప్పుడు పాదం ఇట్లా లేస్తే బాడీ వెయిట్ అంతా అక్కడ పడుతుంది. సో ఆ స్కిన్ రెడీగా లేదు అంత వెయిట్ తీసుకోవడానికి. సో బాడీ ఏం చేస్తుంది అంటే కొంచెం ఎక్స్ట్రా స్కిన్ ఫామ్ చేస్తుంది, సో దట్ థిక్నెస్ పెంచుతుంది స్కిన్, అది ఆనే. సో మనం ఏం చేస్తామంటే ఆ ఎక్స్ట్రా స్కిన్ ని కట్ చేస్తాం, అది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి చూస్తే మనం దాన్ని కట్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇట్లా కిందికి ఉంటుంది నించున్నప్పుడు, అంటే ఈ బ్యాలెన్స్ పోతుంది పారబోలార్. సో ఒక్క బోన్ మీద ఎక్కువ ప్రెషర్ పడ్డప్పుడు ఇక్కడ అనిపిస్తుంది, వీళ్ళకి నించున్నప్పుడే నొప్పుంటుంది నడిచేటప్పుడు. సో వాళ్ళ ఆనకి వచ్చి కింద, అది కూడా సేమ్ మెకానిజం. ఐడియల్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ బోన్స్లో ఉన్న ఆర్కిటెక్చర్. దానికి మామూలుగా మేమేం చేస్తామంటే చిన్న సర్జరీ, ఇప్పుడు ఇది పొడుగుంది అనుకోండి, ఈ లెన్స్ అన్ని ఈక్వలైజ్ చేయడానికి వీళ్ళు జస్ట్ కట్ ద బోన్ అండ్ లీవ్. అంటే బాడీ బ్యూటీనే అది. మనం ఇవన్నీ కట్ చేసి వదిలేసినప్పుడు మసిల్స్ అన్ని దే విల్ గెట్ ఇట్ టు ద నార్మల్ లెవెల్, యాక్చువల్ లెవెల్ ఎక్కడికి రావాలో అక్కడికి వస్తుంది. అండ్ రెండో రోజు నుంచి పేషెంట్ నడవమని, నడిచినప్పుడు ఏమవుతుంది, బరువు పడగానే ఈ ఎక్సెస్ ది దానికి కావాల్సిన ప్లేస్ లోకి వెళ్ళి అది కూర్చుంటుంది. సో ఆటోమేటిక్ గా ప్రెషర్ పోయింది కాబట్టి ఆనే దానికి సగం ఉంటుంది, మనం మళ్ళీ ఆనని కట్ చేయాల్సిన అవసరం కూడా. ఎందుకంటే బేసిక్ మెకానిజం నార్మలైజ్ అయింది, నార్మలైజ్ అయినప్పుడు రిపిటేషన్ ఉంది. సో దట్ ఈస్ అ సైన్స్ బిహైండ్. చాలా సార్లు ఏంటంటే ఆ పార్ట్ దాకా చదవక, లేకపోతే మనం అంత దూరం ఆలోచించక ఏళ్ళ తరబడి ఇదే నడుస్తుంది.